టీడీపీపై బురద చల్లడమే వైసీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి మండిపడ్డారు. యూరియా కొరత ఉందని రైతుల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సమస్యను సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రభుత్వ యాప్ ద్వారా యూరియా సప్లై చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. మన అపోజిషన్ లో ఉండే ప్రభుత్వానికి వాళ్ళకి ఏం పనులు లేవు, ఖాళీగా ఉన్నారు. సో ఏదో ఒకట మనుషులు వాళ్ళ సైడ్ చూడాలి. పోయినసారి చూసారు మీరు, 2 రోజులు హడావుడి హంగామా చేసేసారు. డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, కొరత వచ్చేసింది, అదొచ్చేసింది, ఇదొచ్చేసిందని మళ్ళీ గమ్ముగా ఎవరిళ్ళకి వాళ్ళు పోయి కూర్చున్నారు. ఇక్కడ కూడా ఇప్పుడు యూరియా లేదు, యూరియా తక్కువ వచ్చేసింది, యాప్లో ఎక్కటం లేదు అని చెప్పి గల్బా చేయడానికి మాత్రమే ఇది పనికొస్తుంది. కానీ యూరియా కొరత లేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు ఫస్ట్ దాన్ని 2.5 చేశారు. దాని తర్వాత మళ్ళీ మాట్లాడినప్పుడు ఎకరాకి అక్షరాల 3 బస్తాలు యూరియా ఇవ్వడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. మన జిల్లాలో ఎకరాకి 3 బస్తాలు మన జిల్లా నుంచే మొదలు పెట్టారు. దానివల్ల కొంచెం సాంకేతిక లోపాలు, దాన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పట్టిందే గానీ యూరియా కొరత అయితే లేదు. యూరియా ఎవరికి ఇవ్వకుండా అయితే కూడా లేరు. ఇప్పటికే 4500 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగింది.